అర్థాలు రెండు సభల్లో కూడా ఇంతే తప్పించి ఎక్కడ కన్స్ట్రక్టివ్గా మనం సభ విందామురా అనేటటువంటి ఆలోచన రానిలా. ఇంకొకటి వన్ సైడెడ్ ఇదే నడిచింది. ఇప్పుడు ఏమన్నా నడుస్తుందేమో ఆశిద్దాం. చర్చించాలంటే ఇద్దరే ఉండాలి. ఈసారి చర్చలే ఉండవేమో, డెసిషన్సే ఉంటాయేమో. సభాపతిక అయ్యన్న పాత్రుడిని ఎంపిక అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఈసారి చాలా ఆలోచించేశారు. ఎందుకంటే ముందు నుంచి రఘురామకృష్ణరాజు గారికి ఇస్తారేమో, ఆయనకి ఒక ప్రచారం అయితే జరిగింది. ప్రచారమే వాళ్ళు ఎవరైనా చెప్పారంటే దాని సమాధానం ఉండదు, చెప్పలేదు కూడా. కానీ ఆలోచించే ఎంపిక జరిగిందా ఈయన ఎంపిక చేయడం అనేది? రాజుగారిని కావాలనే పక్కన పెట్టారా? రఘురామకృష్ణరాజు గారు ఆయన ఆశించారు, అదే ఇస్తే నేను ఆయన జగన్కి రుచి పెడతాము అన్నాడు. ఇక్కడ చంద్రబాబు గారు అట్లా అనుకుని ఉండకపోవచ్చు. ఇంకోటి ఈయన రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా సీనియర్ కాదు. అదే అవును, ఫస్ట్ టైం అసెంబ్లీలో ఎమ్మెల్యే సీనియర్ అయితే కరెక్ట్ గా ఉంటారు. అవును, అందుకోసం ఇట్లా పెట్టి ఉండాలి. మేబీ రేపు ఏమన్నా డిప్యూటీ స్పీకర్ ఇస్తారేమో ఆయనకి, కాదనేది ఏముంటుంది. డిప్యూటీ స్పీకర్ మిత్రపక్షానికి వెళ్తాం. అదే అది వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు కదా. మండల బుద్ధ ప్రసాద్ గారు ఇంతకుముందు డిప్యూటీ స్పీకర్ కాన్సెప్ట్ కి వర్కౌట్ అవుతాడని ఆయన పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఏంటనేది చూడాలి.